నమస్తే. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళ కాలంలో గ్రంథస్థం చేసిన ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా పుస్తకంలో అంబాజీపేట పట్టణంకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. అంబాజీపేట పట్టణం గురించి చాలా ఆసక్తికరమైనటువంటి ప్రస్తావన ఉంది. దీని గురించి ఏం రాశారంటే కనుక, బ్రిటిష్ వాళ్ళు అప్పటి పట్టణాలు, అప్పటి వ్యవస్థలు ఎలా ఉండేవో కళ్ళకు కట్టినట్టుగా రాసినటువంటి పుస్తకం ఇది. అప్పట్లో దాని గురించి ఏం రాశారంటే, ఇది ఒక చిన్న హ్యామ్లెట్, చిన్న శివారు గ్రామం. దేనికి? మాచవరం అనేటువంటి ఒక గ్రామం ఏదైతే ఉందో పట్టణం, దానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక శివారు గ్రామం అంబాజీపేట అని రాశారు. ఇది చాలా ఆసక్తికరం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితిని చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో నడిమి ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో అంబాజీపేట అనేది చాలా పెద్ద పట్టణము. వర్తక వాణిజ్యాలకి ఇది ఆలవాలంగా నిలుస్తుంది. దీని పక్కన ఆనుకుని ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు మాచవరం. అక్కడ ఒక శివాలయం ఉంది. ఒక చిన్న గ్రామం కింద ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇది రివర్స్గా ఉండేదన్నమాట. అంటే మాచవరం అనేది ఒక పెద్ద ఊరుగా ఉంటే, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఒక చిన్న శివారు ప్రాంతంగా అంబాజీపేట ఉండేదన్నమాట. ఇది పెద్ద పట్టణం కానే కదా అప్పట్లో. మాచవరమే పెద్ద పట్టణం, పెద్ద గ్రామం. దాన్ని ఆనుకుని ఉన్నటువంటిదే చిన్న అది అంబాజీపేట. అంతేకాకుండా ఏం రాశారంటే ఆ పుస్తకంలో, ఇది ఒక చిన్న హ్యామ్లెట్, గోదావరి జిల్లాలో ఉంది, మద్రాసు రాష్ట్రంలో ఉంది. అంబాజీపేట గురించి వివరాలు కావాలంటే మాచవరం గ్రామం యొక్క వివరాలు చూసుకోండి అని చెప్పి కూడా రాశారు ఫుట్ నోటు. అంటే దాన్ని బట్టి అప్పట్లో మాచవరం అనేది పెద్దదిగా ఉండేది, అంబాజీపేటకు అసలు పెద్దగా ఆనవాళ్ళు లేవనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ తర్వాత కాలంలో అంబాజీపేట ఏమైందంటే, అమలాపురం రావులపాలెం అనేటువంటి ప్రధాన రహదారి, అంటే కోనసీమకి ఉండేటువంటి ప్రధాన రహదారి మీద ఈ అంబాజీపేట ఉండడము, అంతేకాకుండా రాజోలు వెళ్ళేటువంటి రహదారి కూడా ఇక్కడి నుంచే విడిపోవడం అనేటువంటి జరగడం వల్ల ఒక జంక్షన్గా రూపుదిద్దుకుంది. దాంతో వర్తక వ్యాపార ప్రక్రియలకు అన్నిటికీ కూడా ఇది ఆలవాలంగా నిలిచింది. మరోవైపు వ్యవసాయ పరిశోధనలకు ఆలవాలం అనేటువంటి ప్రాంతంగా దీన్ని గుర్తించి వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇక్కడ కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. దీంతో అంబాజీపేట అటు చదువులకి, ఇటు వ్యాపారానికి, ఇటు వ్యవసాయానికి కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల అంబాజీపేట ఇప్పుడు ఒక పెద్ద పట్టణంగా నిలుస్తోంది. మాచవరం అప్పట్లో ఎలా అయితే ఉందో ఇప్పట్లో కూడా ఉండేటువంటి ఒక పల్లెటూరుగానే నిలిచిపోవడం అనేటువంటి జరిగింది. కానీ మాచవరం, అంబాజీపేట కూడా విడదీయరాని అనుబంధంతో రెండు కలిసిపోయి ఉండడం కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. నమస్తే. Mind Media, the voice of India.